హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను తలకాయ కూర తీసుకున్నానండి. దీనిలోకి 1 కేజీ. దీన్ని 2-3 సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే చిన్న చిన్న బోన్స్ ఉంటాయండి. ఇవి చేప ముళ్ళలాగా మనం సూప్ తాగుతున్నప్పుడు మధ్యలో రాకుండా ఇలా 2 or 3 టైమ్స్ కడుక్కుంటే చాలా మంచిది. దీనిలోకి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. కొంచెం కొత్తిమీర కట్ చేసుకోవాలి, 4 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి, 2 ఉల్లిగడ్డలు సన్నగా తరగాలి. ఇందులోకి అనాస పువ్వు, ఇలాచి ఇవన్నీ అవొకటి తీసుకోవాలి. గరం మసాలా, పచ్చి ధనియాల పొడి, చింతపండు, బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా తీసుకోవాలండి. దీనిలోకి ముందుగా మనం ఈ తలకాయ కూరకి మనం ఆయిలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ కూడా బాగా పట్టించాలండి. అప్పుడే దీనికి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఫస్ట్ మనం దీన్నంతా కలుపుకుందాం. పసుపు, అల్లం, నూనె పోసి అంతా కలుపుదామండి. చూడండి, ఇలా ముందు ఇవన్నీ పట్టించడం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తుందండి. ఆయిలు ఇవన్నీ కూడా వేసాను కదా, ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలండి. దీనిలోకి కారం మనం కాస్తంత ఎక్కువనే వేసుకోవాలి నాన్ వెజ్లో, అప్పుడే చాలా స్పైసీగా ఉంటుందండి. ఈ తలకాయ కూరలో ఖచ్చితంగా కారం అనేది ఎక్కువగానే ఉండాలి. ఇప్పుడు మనం బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకుందాం. ఈ ఆయిల్ వేడెక్కాక మనం దీనిలోకి ఒక బిర్యానీ ఆకు, కొన్ని మసాలా దినుసులు ఇవన్నీ వేసి కొంచెం వేడైన తర్వాత దీనిలోకి మనం పచ్చిమిరపకాయలు వేసుకుందామండి ఫస్ట్. తర్వాత సన్నగా తురిమిన ఉల్లిగడ్డలు వేసుకుందాము. కొంచెం దీనిలోకి కొత్తిమీర కూడా వేసుకుందామండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. అప్పుడే దీనికి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇవి పచ్చి మొత్తం పోయి మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఇలాగని మనం ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆ తర్వాతనే మనం మటన్ యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం. అందులో కూరలో కలిపిన అప్పటికి మనం పోపులో వేసుకుంటే మరింత టేస్ట్ ఉంటుందండి. కొంచెం పసుపు కూడా వేసుకుందాం. మనం పసుపు పోపులో వేసుకుంటే మంచి కలర్ అయితే వస్తుంది. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు మనం దీనిలోకి మటన్ కలుపుకుందామండి. మటన్ వేసేసుకుందాం. దీనిలోకి వేసి బాగా ఒకసారి అయితే కలపాలి. చూడండి, ఈ విధంగా కలపాలండి. ఈ మటన్ మొత్తం ఆయిల్లో బాగా ఉడికించుకోవాలండి. ఫస్ట్ అయితే ముందేనే కొంతమంది మటన్ వేయగానే వాటర్ పోస్తారండి. అలా కాకుండా ఇది ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ పోసుకోవాలండి. అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఆ బోన్స్ సూప్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా మధ్యలో మధ్యలో మూత పెట్టుకుంటూ కలిపి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు కూడా తీసుకుంటున్నా. చూడండి, మినిమం ఒక 1/2 అవర్ దీన్ని బాగా ఉడికించుకోవాలండి. అప్పుడే బోన్ సూప్ అనేది మంచిగా వస్తుంది. చూడండి, ఈ విధంగా మధ్యలో మధ్యలో కలపాలండి. చూసారు కదా. ఇప్పుడైతే నేను దీనిలోకి వాటర్ పోసేసుకుంటున్నా. చూడండి, చింతపండు రసం పోసానండి దీనిలోకి. మీరు చింతపండు రసం కాకుండా టమాటాలు కూడా కట్ చేసి వేసుకోవచ్చండి. కొంచెం ఈ సూప్ అనేది కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుందండి. బోన్స్ కూడా మంచి టేస్ట్ ఉంటాయి నములుతుంటే. సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు నేను పచ్చి ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. దీంట్లో గరం మసాలా కూడా వేసాను. ఇప్పుడు మరొక పావు గంట సేపు మరీ ఉడికించాలండి. మొత్తం ఒక 1/2 అవర్ 45 మినిట్స్ అయితే బాగా ఉడకాలండి. ఇది ఎంత ఉడికితే అంత సూపు బాగుంటుంది. బోన్స్ కూడా బాగా ఉడికిపోతాయి. కొంతమందికి బోన్స్ ఉడికాయో లేదనేది తెలియదండి. బోన్స్ వైట్ కలర్లో ఉంటే ఉడకనట్టండి. కొంచెం బ్రౌన్ షేప్ కలర్లో వస్తే మాత్రం ఉడికినట్టండి. అప్పుడే మనం దించేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకా ఉడకలేదు కాబట్టి ఇంకొంచెం సేపు మనం దీన్ని బాగా మరగనిద్దామండి. ఈ బోన్స్ ఎంత మరిగితే అంత సూపు టేస్టీగా ఉంటుంది. మనకి కూడా బోన్స్కి చాలా మంచిదండి. అప్పుడప్పుడు మనం ఇలాంటి సూప్ పెట్టుకొని మనం తీసుకోవడం వల్ల మన బోన్స్లో ఉండే మూలుగ అనేది తగ్గిపోతుంది కదండి. ఈ సూప్ తాగడం వల్ల మళ్ళీ మనకు బోన్స్ లోపల ఉండే మూలుగ అనేది పెరుగుతుందండి.
డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు బోన్ సూప్ తీసుకోమని. ఇక చూడండి అయిపోయింది. నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. అంతే, బోన్ సూప్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో కదా. ఇప్పుడు ఈ బోన్స్ కూడా ఉడికాయండి, చూసారు కదా. ఇక మనం దించుకోవడమే దీన్ని. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీక్లీ 1 టైం అయినా తీసుకోండి. 45 ఇయర్స్ పైబడిన వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలండి. చూడండి ఎంత బాగుందో. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత బాగుందో సూపు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. నమస్కారం అండి.